గుంటలో నుండి పైకి రావడం కష్టం. గుంటలో పడిన వాడిని ఎవడు చూడడానికి వీలు లేకుండా ఉంటుంది. సహాయం అందించడానికి అవకాశం లేని పరిస్థితులు ఉంటాయి. మన జీవితంలో కూడా కొన్ని పర్యాయములు గుంటలో పడ్డట్టే కొందరు కష్టాల గుంటలు, ఇబ్బందులు, అప్పుల గుంటల్లో పడుతున్నారు. కానీ లోకములో ఉన్న గొప్పవారేమి, పేదవారేమి, ఆరోగ్యవంతులేమి, అనారోగ్యవంతులేమి పాపపు గుంటలో పడిపోతున్నారు. ఈ రోజు ఇక్కడ నిలిచిన మీలో అనేకులు దురాత్మ శక్తుల ప్రభావంతో మందిరంలోనికి వచ్చారేమో. కానీ as you live, as you remain, as you stand and as you sit in the presence of God, దేవుని సన్నిధిలో సాన్నిధ్యములో నిలిచిన వారిగా, కూర్చుని వారిగా, మోకరించిన వారిగా ఉండగా మీలో ఒకవేళ ఈ మందిరములకు వచ్చే గడియ వరకు దురాత్మలు నివసించాయేమో. కానీ దైవాత్మ ఉన్న ఈ మందిరములో మీరు చేరి ఉండను బట్టి దురాత్మలు మిమ్మల్ని విడిచిపోవును గాక. చాలా మంది వాక్యం తెలుసుకోవట్లేదు. వాక్యాన్ని బట్టే విశ్వాసం ఉంటుంది. వాక్యం వింటేనే విశ్వాసం కలుగుద్ది. వినుట వలన విశ్వాసము కలుగును. కనుకనే దేవుని కుమార్తెలారా, వినుట వలన విశ్వాసము కలుగుద్దు కనుక వింటున్నారా, చదువుతున్నారా, హృదయంలో చోటిస్తున్నారా? ఈ రోజు నీవు ఎవరిని నమ్ముతున్నావు? ఎవరిని నమ్మి మనం ఈ స్థలంలోనికి వచ్చాం? దేవుణ్ణి నమ్మాం. ఆయన యందు విశ్వాసం ఉంది. విశ్వాసము లేకుండా ఆయన దగ్గరికి మనము రాము. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యము. నీవు నమ్ముకోవాలంట. ఎవరిని నమ్ముకోవాలి? దేవుని నమ్ముకొనుడి. మనుషులని నమ్మమని దేవుడు చెప్పడం లేదు. మనుషులపై ఆధారపడమని దేవుడు చెప్పడం లేదు. నీవు దేవుని నమ్ముకో, నీ జీవితంలో కార్యములు జరుగుతాయి.